నేపాల్లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఏపీ వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అమరావతి సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లిన మంత్రి నారా లోకేష్ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిఎస్ విజయానంద్తో సమీక్షించారు. నేపాల్లోని చిక్కుకున్న వారి వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. 261 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఖాట్మాండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ద్వారా బాధితులను తీసుకువచ్చేలా చూడాలని మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశించారు. అటు నేపాల్ ఎంబసీ, భారత విదేశాంగ శాఖ అధికారులతో ఏపీ అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. నేపాల్లో ఉన్న తెలుగు వారితోనూ లోకేష్ వీడియో కాల్లో మాట్లాడారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ఇప్పటికే ఏపీ సచివాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. అక్కడ నుంచి నేపాల్లో చిక్కుకున్న వారిని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, మంత్రి లోకేష్ ఏం చెప్తున్నారు, ఏంటి అప్డేట్స్? నవీన్, నేపాల్లో రాజకీయ అనిశ్చితి కారణంగా అక్కడ జరుగుతున్న అల్లర్ల మూలంగా అక్కడ తెలుగువారు చిక్కుబడిపోవడం, దాదాపు 261 మంది వరకు కూడా అక్కడ ఉండిపోయినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం సమాచారం సేకరించింది. అటు నేపాల్ చైనా బోర్డర్ కావచ్చు, నేపాల్ ఇండియా బోర్డర్లో ఉన్నటువంటి వివిధ నగరాల్లో వీరంతా కూడా ఉన్నట్టుగా గుర్తించారు. ఇప్పటికే మంత్రి లోకేష్ ఉదయం 10 గంటలకే ఆర్టీజీ కార్యాలయానికి చేరుకుని ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఈ మొత్తం ఆపరేషన్ అయితే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఒక 2 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి నేపాల్ నుంచి నేరుగా విశాఖపట్నానికి బాధితులను తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కాఠ్మాండు ఎయిర్పోర్ట్ ప్రస్తుతానికి మూసివేసి ఉంది. సాయంత్రానికి దాన్ని తిరిగి పూర్తి స్థాయిలో పునరుద్ధరించే అవకాశం ఉంటే ఇమీడియట్గా అక్కడి నుంచి ఇండియాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొద్దిసేపటి క్రితం సిఎస్ కూడా ఇటువంటి ఆదేశాలు అయితే మంత్రి లోకేష్ ఇవ్వడం జరిగింది. ఇక ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్లోనే ఆయన ఉదయం నుంచి కూడా ఉండడం జరిగింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 261 మంది వరకు కూడా అక్కడ చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా జిల్లాల వారీగా ఇక్కడి నుంచి నేపాల్ వెళ్లిన వారి వివరాలు కూడా ఆయా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల నుంచి కూడా సేకరిస్తున్నారు. అదేవిధంగా కాఠ్మాండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ద్వారా తీసుకొచ్చేందుకు ఇప్పటికే సీఎస్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక బాధితులను సురక్షితంగా రప్పిస్తామని మంత్రి లోకేష్ వారితో స్వయంగా మాట్లాడి హామీ ఇస్తున్నారు. నేపాల్ ఎంబసీ, అదేవిధంగా భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు అయితే చేస్తూ ఉన్నారు. ఏపీ భవన్ అధికారులతో కూడా సంప్రదించి ఆ కార్యాలయ అధికారి కార్తికేయ మిశ్రా కూడా పూర్తి స్థాయిలో ఇదే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. మరోవైపు అటు జనసేన సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే కందులు దుర్గేష్ ఉన్నారో ఆయన్ను కూడా అనంతపురం సభకు సంబంధించి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని విజయవాడ వచ్చి ఇక్కడ ఉండి మానిటర్ చేయాలని చెప్పారు. ప్రస్తుతానికి చల్లపల్లి శ్రీనివాస్, అదేవిధంగా బండిరెడ్డి రామకృష్ణ జనసేన తరపున కూడా అక్కడ చిక్కుపోయిన వారిని వివరాలను సేకరించి మానిటర్ చేస్తున్నారు. మరోవైపు తీసుకుంటే కనుక వివిధ నగరాల్లో ఎక్కడైతే చిక్కుకుపోయారో వారందరి వివరాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రస్తుతానికి అందిన నివేదిక ప్రకారం చైనా సరిహద్దులో 90 మందితో సహా దాదాపు 215 మంది ఆంధ్రప్రదేశ్ వాసులు నేపాల్లో చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. బఫేల్ పట్టణంలో 27 మంది, పశుపతిలో 55 మంది, పింగిల్స్థాన్లో 90 మంది, అదేవిధంగా సిమికోట్లో 12 మంది చిక్కుకున్నట్లుగా కూడా ప్రభుత్వం సమాచారాన్ని సేకరించింది. వారి పేర్లు, వారి స్థానాలు, కాంటాక్ట్ నెంబర్లతో కూడిన సమగ్ర జాబితాను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి వీరందరినీ కూడా త్వరగా విశాఖపట్నానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను అక్కడి నుంచి నడిపేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విశాఖకు చెందిన సూర్యప్రభ, అదేవిధంగా విజయనగరం నుంచి వెళ్ళినటువంటి మురళి, చైనా సరిహద్దు సమీపంలో అప్పారావు, వీరందరితో కూడా వీడియో కాల్లో లోకేష్ స్వయంగా మాట్లాడి మీ అందరినీ కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్ వచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి భయాందోళనలు పెట్టుకోవద్దు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారిని ఇక్కడ తీసుకొస్తుందని చెప్పడం జరిగింది. ఇదే సమయంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేందుకు కూడా ఎన్ఆర్టీ సమన్వయం మద్దతుతో పాటు ప్రత్యేక హెల్ప్ లైన్ను కూడా మంత్రి లోకేష్ ప్రకటించారు. చిక్కుకుపోయిన వారి బంధువులు ఢిల్లీలోని ఏపీ భవన్కు 9818395787 నెంబర్లో కూడా సంప్రదించి వారి వివరాలను కూడా తెలుసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. నేపాల్ నుంచి ప్రతి తెలుగు వ్యక్తిని కూడా
తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఎవరైనా వస్తువులు పోగొట్టుకున్నా లేదా తాత్కాలిక పాస్పోర్ట్ను ఇచ్చేలాగా మొత్తం పరిస్థితిని కూడా సులభతరం చేస్తామని కూడా మంత్రి లోకేష్ వారితో వీడియో కాల్ చేసినప్పుడు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రతి వ్యక్తిని కేవలం విశాఖపట్నం ఎయిర్పోర్ట్కే కాకుండా అక్కడి నుంచి సొంత జిల్లాలకు కూడా పంపించేందుకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పౌరులు ఎవరూ కూడా నేపాల్లో చిక్కుకుపోకుండా వారిని తిరిగి రప్పించేందుకు అటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో కావచ్చు, అదేవిధంగా ఢిల్లీలోని ఏపీ భవన్లో ఉన్నటువంటి అధికారులతో పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ ప్రతి 2 గంటలకు ఒకసారి బాధితులతో నేరుగా మాట్లాడడం, వారి అక్కడ పరిస్థితిని తెలుసుకోవడం, వారికి ఆహారం తాగునీరు అందిందా లేదా కూడా తెలుసుకునే అవసరమైతే లోకల్గా ఉన్నటువంటి కాంటాక్ట్స్తో వారికి ఆ ఏర్పాట్లు కూడా చేసే ప్రయత్నం అయితే ఆర్టీజీ కార్యాలయం నుంచి మంత్రి లోకేష్ నిరంతరంగా చేస్తూ ఉన్నారు. అటు మరో మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ సాయంత్రానికి విజయవాడ చేరుకుని ఆయన కూడా ఈ మొత్తం ఆపరేషన్లో పాల్పంచుకుంటారని తెలుస్తోంది. మొత్తం ఇప్పటి వరకు 261 మంది నేపాల్లో చిక్కుకుపోయినట్లుగా అంచనాకు వచ్చిన వారి వివరాలని కూడా సేకరించే పనులు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఉంది. వారందరినీ కూడా ఈ రాత్రికి లేదా రేపు ఉదయానికి ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇప్పటికే ప్రారంభించింది. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.